నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం లైంగిక వేధింపుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా కూడా 12 ఏళ్లలోపు చిన్నారులపై జరిగేటటువంటి లైంగిక వేధింపుల గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్ని పోక్సో చట్టం అని చెప్పి అంటూ ఉంటారు. న్యాయ వ్యవస్థలో దీనికి సంబంధించి ప్రత్యేకమైన చట్టం ఉంది. అలాగే ఈ పోక్సో చట్టం ఏం చెప్తుంది, దీన్ని మనం ఎప్పుడు అంటే ఆ చట్టం దగ్గరికి వెళ్ళాలి, అలాగే ఈ పోక్సో చట్టం కింద ఏ పరిగణలోకి వస్తాయనే విషయాలు ఈరోజు హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. అయితే చిన్న పిల్లలపై అంటే జనరల్గా అందరూ కూడా పెద్దవారిపై అవుతూ ఉంటాయి అనుకుంటాం, కానీ చాలా సందర్భాల్లో మనం చూస్తూ వచ్చాం నెలల పిల్లలకు కూడా చాలా మందిలో మన లైంగిక వేధింపులు జరిగాయని చెప్పైతే విన్నాం. కాబట్టి ఈ వేధింపులకు సంబంధించి ఎవరైనా సరే మాట్లాడాలనుకుంటున్నా, లేదు మీకు ఏమైనా సరే న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయ సలహాలు కావాలన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు, మేడంతో మాట్లాడచ్చు. మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ లక్ష్మి గారు, వారితో మాట్లాడదాం. మీరు ఎవరైనా సరే న్యాయ సలహాలు కావాలి అనుకుంటే మేడం గారితో మాట్లాడచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఫస్ట్లీ లైంగిక వేధింపులు అనగానే కూడా అందరూ అంటే ఒక మిడిల్ ఏజ్లో జరుగుతూ ఉంటాయి అనుకుంటారు, కానీ మనం చాలా సందర్భాలలో చిన్న పిల్లల మీద 1 year 2 years మంత్స్ బేబీస్లో కూడా చూసాం. సో ఇలా లైంగిక వేధింపులు జరిగితే దాన్ని పోక్సో చట్టం కింద చెప్తున్నారు కదా, అసలు పోక్సో చట్టం ఏం చెప్తుంది? పోక్సో చట్టం ఏం చెప్తుందంటే 18 years నుంచి 12 years వరకు ఒకటి చెప్తుంది. 12 years బిలో పిల్లల మీద ఒకటి చెప్తుంది. అంటే 2012లో ఒక యాక్ట్, అదే పోక్సో చట్టం వచ్చినప్పుడు 18 years లోపు పిల్లలు అని చేస్తారు. తర్వాత మళ్ళీ 1 month బేబీ నుంచి 1 week బేబీ అలా కూడా, అంటే ఆ సెక్సువల్ అసాల్ట్ అనేది ఎలా ఎవరి ద్వారా జరుగుతుంది అనేది అర్థం కాదు కాబట్టి దాన్ని ఇంకా అమెండెడ్ చేసి ఇప్పుడు బిఎన్ఎస్ తర్వాత దాన్ని ఏం చేస్తారంటే 12 years లోపు పిల్లలు కనుక లోపు పిల్లల్ని 12 years వరకు చేసేవాళ్ళకి వాళ్ళకి అంటే మరణశిక్ష కూడా వేయచ్చు, 20 years వేయచ్చు అని కూడా వచ్చిందనమాట. చాలా స్ట్రిక్ట్గా అయిపోయింది 18 years లోపు పిల్లల కంటే. అంటే అక్కడ జరిగే నేర పరిధిని బట్టి శిక్ష యొక్క విధి విధానాలు అనేవి కోర్టు అమలు జరుపుతూ ఉంటుంది. అంటే ఏ రకంగా జరిగింది, ఏ రకంగా అంటే కొంతమంది ఏంటి పోక్సో ఏం చెప్తుంది అంటే మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, స్పర్శ ద్వారా కానీ, అంటే ఒక సెక్సువల్ ఇంటెన్షన్ అంటే ఒక ఫిజికల్ ఇంటెన్షన్తో ఆడపిల్లలను తాకినా, ఆడపిల్లల్ని చూసినా, ఆడపిల్లలు సైకిల్ చేసినా కూడా దట్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ పోక్సో యాక్ట్ అనమాట. సో ఈ పోక్సో అనేది ఎందుకు ఇంత స్ట్రిక్ట్ చేశారు, ఎందుకు ఇంత తొందరగా శిక్షలు అమలు చేయాలంటున్నారు అని అంటే, మీరన్నట్లు ఒక మధ్య వయసు వాళ్ళ మీద లేకపోతే యంగేజ్లో ఉన్న అమ్మాయిల మీద పోక్సో చట్టాలు తక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య. అంటే ఏంటంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కొంచెం ఆడ మగ రిలేషన్ అనేది చాలా ఫ్రీ అయిపోయింది. సో స్ట్రిక్ట్గా అనేది అంటే చట్టాలు లేవు కొన్ని, అంటే అబౌవ్ ద మేజర్, అబౌవ్ ద 18 years అంటే లివింగ్లో ఉండొచ్చు, లేకపోతే ఇలాంటివి కొన్ని వచ్చినప్పుడు ఏంటంటే అవి తక్కువ అవుతున్నాయి. సో కొంతమంది అంటే ఫార్వర్టెడ్ తాగి ఇలా ఉండేవాళ్ళు ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి 70-60 years వాళ్ళ మీద కూడా ఈ సెక్సువల్ అఫెన్సెస్ ఉన్నాయి. అంటే ఈ చిన్నపిల్లలకి ఎక్కువ జరగడానికి ఉంటాయి అనమాట. చిన్నపిల్లలు అంటే మనం 12 years అంటే వదిలేస్తాం, ఆడుకుంటారు అని చెప్పేసి. అలాగే ఎవరైనా చేరదీసిన తాతయ్య వెళ్ళు, మామయ్య వెళ్ళు అని అంటాం. సో ఎవరి ఇంటెన్షన్ ఎలా ఉందో తెలియదు కాబట్టి అలాంటివన్నీ ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది పిల్లలకి ఎలా నేర్పించాలని చెప్పేసి ఇలా అని కొన్ని ఉన్నాయి. అవి ఎందుకు చెప్తారంటే చూపులు కూడా చూపులతో సైగలు చేసి వేధించడం, మాటలతో వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా 11-12 years పిల్లలకి ప్యూబర్టీ వస్తుంది కదమ్మా, వాళ్ళకి అర్థమైతే కొన్ని మాటలు అలా వేధించడం, అవన్నీ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళడము, లేకపోతే స్కూల్స్లో చదివే వాళ్ళు స్కూల్ దృష్టికి, టీచర్స్ దృష్టికి తీసుకెళ్ళడము. అలాగే స్కూల్స్లో కొన్ని కమిటీస్ కూడా వేశారు. ఇలా కొంచెం వాచ్మెన్ పిల్లలు అంటే పనులు చేసే కాడ ఇలా పిల్లలు ఏంటంటే వీళ్ళని ఎవరు చేస్తారని పిల్లలు వదిలేస్తుంటారు. వాళ్ళ మీద 7 years బేబీ మీద 70 years పర్సన్ కూడా, అంటే ఒక ఓల్డ్ ఏజ్ అతను కూడా ఇలా సెక్సువల్ అసాల్ట్ చేయడం, అబ్యూస్ చేయడం అనేది ఉంటుంది. సో దాని గురించి ఏంటంటే ఈ చట్టం అనేది చాలా స్ట్రిక్ట్ చేయడం జరిగింది. అంటే 2012లో వచ్చింది కదా మ్యామ్ ఈ చట్టం. అంతకు ముందు ఎలా ఉండేది, వచ్చాక ఎలా ఉందంటే ఇన్ని ఇయర్స్లో ఈ పోక్సో చట్టం మీద అవగాహన రావడం కానివ్వండి, లేదంటే అమలు అయ్యే విధానం కానివ్వండి, శిక్ష పడేది కానీ అంతా అవుతుంది అంటే పోక్సోలో అంటే చాలా చేంజెస్ వచ్చినాయి బాగా. అంటే పోక్సో అనేది అందరికీ
ఒక చట్టం ఉన్నదని కూడా తెలుస్తుంది. అంతకుముందు కూడా చైల్డ్ అబ్యూస్ చేసిన పిల్లల్ని చేసిన 376 అని 375 అని అంటే రేపు అటెంప్ట్ టు రేపు అంటే 354 కింద అంటే విమెన్ యొక్క మోలెస్టింగ్ డామినేట్ చేస్తే కనుక అలాంటి చట్టాలు ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే పోక్స్ అనే ప్రత్యేక చట్టం రావడం వల్ల ఏంటంటే దీన్ని పబ్లిక్లో బాగా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఏం కేసు పెట్టారు అని ఇప్పుడు ఒక అబ్బాయి మీద కేసు పెట్టారు, పోలీసులు అరెస్ట్ చేశారు అని అంటే అడుగుతాం కదా, అదేదో అరెస్ట్ చేశారంటే అది సీరియస్ అఫెన్స్ అనేసి. ఒక అమ్మాయి ఇష్యూ అంటే ఏమైనా పోక్సో కేసు పెట్టామన్నారు అని అంటే అర్థమవుతుంది, అంటే మైనర్ అమ్మాయి పెట్టారు కదా పోక్సో కేసు అని. అంటే కొంచెం పల్లెటూరులో అక్కడక్కడ లవ్ అఫైర్స్ కూడా కొంచెము చిన్న అమ్మాయిలతో 18 బిలో ఇయర్స్ అమ్మాయిలతో అవుతుంటే కూడా అప్పుడు పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా లేకపోతే పేరెంట్స్ దృష్టికి వెళ్ళినా అది వాళ్ళు కేసు పెడితే అప్పుడు అది పోక్సో కిందే వస్తుంది. 18 ఇయర్స్ 12 ఇయర్స్ లోపు అయితే అది మరణశిక్ష కానీ యావరేజ్గా అంటే చంపేస్తే అది వేరు, మన బ్రోటల్గా చేయడము దాన్ని బట్టి 20 ఇయర్స్ వేయొచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష అంటాం కదా, అంటే లైఫ్ పనిష్మెంట్ వేయొచ్చు అనేసి ఉంది.